హాయ్ పో అందరికీ ఎట్టుండరంతా బాగుండరు కదా. నేను మీ అసిత్ గానిప్ప. మా ఊళ్ళో వాళ్ళంతా నన్ను అట్టే పిలుస్తారు. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినా. సబ్స్క్రైబ్ చేయనిటోళ్ళు ఈ వీడియో చూస్తుంటే రోంతట సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్ప. నేను ఇప్పుడు ఆడుకోబోతున్నాను అనుకున్నారు పో, మా ఊరికే పోతుండేది. అదో ఆ బోర్డు కనిపిస్తుంది చూడు, అదే మా ఊరి పేరుప్ప. మా ఊళ్ళో రైల్వే స్టేషన్ కూడా ఉంది పో. ఏమంటే నేను ఎక్కిన రైలు ఇది ఆగదు కాబట్టి ముందర స్టేషన్లో దిగి బస్సు ఎక్కి రావాలా. ఈ స్టేషన్ నుంచి వెనక్కి పోయి నడుచుకుంటూ చక్కగా పోతే మా ఊరు వచ్చాది పా. మా ఊళ్ళో రైల్వే గేటు కూడా ఉంది పో. ఈ గేటు కన్నా పడిందంటే వాడిని ఎక్క 5 నుంచి 10 నిమిషాలు అయితే టైం పడుతుంది పా. ఇదే మా ఊరు పా. నేనైతే మా ఊరికి వినాయక పండగ కాబట్టి వచ్చిన. మా ఊర్లో వినాయక పండగ బాగా చేస్తారు పో. మా ఊర్లో పిల్లగాళ్ళందరూ యా పండగకైనా వచ్చారో రారో తెలియదు కానీ ఈ వినాయక పండగకి అయితే యాడుండేటి వాళ్ళందరూ దిగుతారు. ఇదే మా ఊరు బుర్జుపా. బుర్జు అంటే మీరు ఏదో కొండారెడ్డి బుర్జు అనుకునేరు పోవు. ఇది రేడవల్లే బుర్జు. బుర్జు కిందనే మాకు పెద్దమ్మ తల్లి అయితే ఉంటుంది పోవు. ఆ బుర్జు ముందనే మేము వినాయక స్వామి విగ్రహాన్ని అయితే పెడతాం. అందుకే మా ఊరు పిల్లగాళ్ళంతా కలిసి టెంట్ అయితే పేర్చడం. మొత్తానికి టెంట్ అయితే రెడీ అయింది పోవు. ఇంకా వినాయక స్వామిని అయితే ఎత్తుకొని రావాలా. మేము వినాయక స్వామిని అయితే ట్రాక్టర్లో అయితే ఎత్తుకొని వచ్చాం. మేము ట్రాక్టర్లో మా ఊరు పిల్లగాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటూ పోతూ ఉంటే చాలా బాగుంటుంది పోవు. మేము వినాయక స్వామి విగ్రహాన్ని ఎత్తే ముందు ఒక చిన్నపాటి పూజ అయితే చేసుకుంటాంపా. ఈసారి మా ఊరికి వినాయక స్వామి విగ్రహాన్ని ఎత్తిచ్చింది అయితే మా పిల్లగాళ్ళలో ఒకడు మా తమ్ముడు వికాస్ గారు. ఈసారి వినాయక పండుగకి మా పిల్లగాళ్ళందరూ ప్లాన్ చేసుకొని తెలుపు రంగు టీషర్ట్లకి డిజైన్ వేయించుకొని అందరూ అదే టీషర్ట్లు విగ్రహాన్ని ఎత్తుకొని వచ్చేటప్పుడు వేసుకొని రావాలని ప్లాన్ చేసుకున్నాము. బాగా తెలుపు రంగు టీషర్ట్లలో అందరూ బాగా తలతల మెరుస్తున్నారు కదప్ప. ఆ టీషర్ట్లకు డిజైన్ కూడా మా ఊళ్ళో పిల్లగాడు వేసినాడు పోవు. మీకు కూడా అలాంటి డిజైన్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ డిజైన్ చేసినటువంటి లాస్ట్లో అయితే చూపిస్తాం మీ అందరికీ. ఇంకా వినాయక స్వామి విగ్రహాన్ని అయితే ట్రాక్టర్లోకి క్రైన్తో అయితే ఎత్తిస్తున్నాము. మొత్తానికి వినాయక స్వామి విగ్రహాన్ని అయితే ట్రాక్టర్లోకి ఎత్తిచ్చినాము. ఇంకా వినాయక స్వామి విగ్రహాన్ని ఊరికి తీసుకొని పోవడానికి రథసారథి అయితే ఎక్కినాడు. ఈ రోజుకి ఇది సాలుప్ప. పోయి మళ్ళా కొత్త వీడియోతో మళ్ళా వచ్చాప్ప. మీకు గన ఈ వీడియో నచ్చినట్టయితే రోంతట లైక్ వేసుకోండిప్ప. లాస్ట్లో ఒకరిని చూపించానే కదా టీషర్ట్ డిజైన్ వేసినటువంటి, అది ఎవడో కాదు ఈడే మా సిసిగాడు.